हाई फ्रेंड्स తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. 9th క్లాస్ 16th లెసన్ భారతదేశంపై వలసవాద ప్రభావం. ఆదివాసీలు అటవీ వస్తువుల్ని లాభాల కోసం కాకుండా బజారు నుండి వస్తువుల్ని కొనడం కోసం మాత్రమే అమ్మేవారు. అటవీ వస్తువుల్ని లాభాల కోసం అమ్మేవారు కాదు ఆదివాసీలు. కలప వ్యాపారం. బ్రిటిష్ పాలనలో కలప వ్యాపారం వేగంగా పెరిగింది. బ్రిటిష్ వారు కలప ద్వారా భారీగా లాభాల్ని ఆర్జించేవారు. 1879లో భారత్లో దాదాపుగా 8000 కిలోమీటర్ల రైలు మార్గాలు ఏర్పడ్డాయి. 1910 వరకు 50,000 కిలోమీటర్లకు పైగా రైలు మార్గాలు పూర్తయ్యాయి. స్లీపర్లు అంటే రైలు పట్టాలు కదలకుండా ఉండేలా వాటికి అడ్డంగా వేసే కలప పట్టీలు. కలప స్లీపర్లు ప్రతి సంవత్సరం కొత్త రైలు మార్గాలు వేయడానికి 1,000,000కి పైగా కలప స్లీపర్లు అవసరమయ్యేవి. స్లీపర్లకు అవసరమైన కలప హిమాలయ, టెరాయి ప్రాంతాల అడవుల నుండి నరికేవాళ్ళు. అడవుల్ని నరికే హక్కు బ్రిటిష్ ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించేది. ఇది టెక్స్ట్ బుక్ పిక్చర్. కాసాలాంగ్ నది చిట్టగాంగ్ అడవి ప్రాంతాల్లో ఉంది. ఇక్కడి నుండి వెదురు తరలించేవారు. సింగ్భూమ్ అడవులు, ఇది కూడా టెక్స్ట్ బుక్ పిక్చర్. సింగ్భూమ్ అడవులు చోటా నాగ్పూర్లో ఉన్నాయి. ఇక్కడ సాల్ దుంగలను స్లీపర్లుగా కోసేవారు. ఆదివాసీల్ని చెట్లను నరకడానికి, వాటి నుండి స్లీపర్లుగా పనిచేసే నున్నటి పలకల్ని చేయడానికి అటవీ శాఖ ఆదివాసీల్ని నియమించుకుంది. సో మే 1897లో వేసిన పిక్చర్ అయి ఉండొచ్చు ఇది. ఆదివాసీలను సొంత ఇల్లు కట్టుకోవడానికి ఈ చెట్లను నరకనిచ్చేవారు కాదు. సో ఈ డేట్ అండ్ మంత్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. మే 1897. మామిడి, ఇప్ప, వేప ఇలాంటి చెట్లు నాటాలన్న ఆసక్తి ప్రభుత్వానికి లేదు. టేకు ఫైన్. నరికేసిన అడవుల స్థానంలో టేకు, ఫైన్ వంటి చెట్లను నాటసాగారు. 1864లో బ్రిటిష్ ప్రభుత్వం అటవీ శాఖను స్థాపించింది. గోండ్, బిల్ జాతులు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కి చెందిన జాతులు. గోండ్, కోయా, కొలాం తెలంగాణకు చెందిన జాతులు. సవర ఆదివాసీలు ఒడిశాకు చెందిన ఆదివాసీలు. బ్రిటిష్ కాలంలో ఈ జాతుల వారికి తమ పాత పద్ధతుల్లో వ్యవసాయం చేయడం సాధ్యం కాలేదు. అటవీ శాఖ లేదా గుత్తేదారుల వద్ద కూలీలుగా పనిచేయాల్సి వచ్చేది, లేదా రైతుల పొలాల్లో వెట్టి కార్మికులుగా మారేవారు. రోడ్లు, రైళ్లు ఏర్పడ్డ ప్రాంతాల్లో బయట నుండి వచ్చిన ప్రజలు గిరిజన ప్రాంతాల్లో స్థిరపడి వాళ్ళ భూముల్ని చేజిక్కించుకోవడం తేలికైంది. అటవీ శాఖ అధికారాలు కూడా పెరిగాయి. వస్తువుల్ని లాక్కోవడం, ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లంచాలు తీసుకోవడం, కూలీ చెల్లించకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం సాధారణ విషయాలైపోయాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఆదివాసీలు అనేక ప్రాంతాల్లో ప్రతిఘటించసాగారు. ఈ ప్రతిఘటనల్లో పోలీస్ స్టేషన్లు, అటవీ శాఖ కేంద్రాలు, వడ్డీ వ్యాపారస్తుల ఇల్లు వంటివి తగలబెట్టేవారు. అనేకసార్లు మొత్తం అడవిని కూడా తగలబెట్టేవారు. సో ఇక్కడ మామిడి, ఇప్ప, వేప అనేవి సామాన్య ప్రజలకు ఉపయోగపడేవి. అయితే ఇలాంటి చెట్లు నాటాలి అన్న ఆసక్తి ప్రభుత్వానికి లేదు. టేకు, ఫైన్ వంటి బాగా గిరాకీ ఉన్న కలపనిచ్చే చెట్లని నాటాలి అని ప్రభుత్వం అనుకుంది. సో అలా టేకు, ఫైన్ని నరికేసిన అడవుల స్థానంలో నాటారు. ఆదివాసీల తిరుగుబాట్లు. 1856లో జార్ఖండ్ సంతాల్ ఆదివాసీలు, 1880, 1922 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కోయ ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. 1910లో బస్తర్లోని మరియా, మురియా ఆదివాసీలు, 1940లో గోండ్, కోలం ఆదివాసీలు తిరుగుబాట్లు చేశారు. సంతాల్ తిరుగుబాటు. 1855-56 సంతాలులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. జమీందారులను, వడ్డీ వ్యాపారస్తుల్ని చంపి దోచుకోసాగారు. బ్రిటిష్ పాలన అంతమైందని, సంతాల్లో స్వేచ్ఛారాజ్యాన్ని స్థాపించబోతున్నామని వీరు ప్రకటించారు. 15,000 సంతాల్ ఆదివాసీలు 15,000 మంది చంపబడ్డారు. అంతిమంగా బ్రిటిష్ వారు సంతాలుల తిరుగుబాటుని అణచివేశారు. బిర్సా ముండా నాయకత్వంలోని తిరుగుబాటు.
చోటా నాగ్పూర్ పీఠభూమి ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. 1874, 1901 ఇక్కడి ముండా ఆదివాసీలు బిర్సా నాయకత్వంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనుకున్నారు. బిర్సా ముండాని ప్రజలు దేవుడిగా భావించేవారు. ముండాలకు అడవిపై హక్కులు లేకుండా, తమ భూములు తమకు చెందకుండా చేసిన న్యాయస్థానాలు, వడ్డీ వ్యాపారస్తులు, జమీందారులకు రక్షణనిచ్చిన విదేశీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి అని అనుకున్నారు. నాయకుల్ని పట్టుకుని జైలుపాలు చేయడంతో ముండా తిరుగుబాటుని అణచివేయగలిగారు. 1900 సంవత్సరంలో బిర్సా ముండా జైల్లో చనిపోయారు. అయితే చోటా నాగ్పూర్ ఆదివాసీల హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని చట్టాలు చేయక తప్పలేదు. కుమావూలో అడవి తిరుగుబాటు 1921-22. కుమావూ ప్రాంతం ఉత్తరాఖండ్లోని కుమావూ ప్రాంతంలో అడవిపై తమ హక్కుల్ని ప్రభుత్వం తీసుకోవడంతో అటవీ శాఖకు రైతాంగం సహకరించలేదు. అటవీ శాఖ నియమాల్ని బహిరంగంగా ఉల్లంఘించారు. గుత్తేదారులకు కట్టబెట్టిన అడవుల్ని తగలబెట్టడానికి వీరు ప్రయత్నించారు. ఈ ఉద్యమాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకోవాల్సి వచ్చింది. అనేక ప్రాంతాల్లో నియమాలను కొన్ని సడలించారు. కొన్ని ప్రాంతాల్లో బయట నుండి వచ్చిన ప్రజలు ఆదివాసీల భూముల్ని కొనడానికి లేదని కొత్త చట్టాలు చేశారు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న జన్మించారు. రామరాజు జన్మస్థలం విశాఖపట్నం జిల్లా పండ్రంగి గ్రామంలో జన్మించాడు. సీతారామరాజు తల్లిది విశాఖపట్నం కాగా తండ్రిది భీమవరం దగ్గర మొగళ్ళు. సీతారామరాజు తండ్రి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అధికారిక ఫోటోగ్రాఫర్గా పనిచేసేవాడు. రామచంద్రరాజు సీతారామరాజు యొక్క మేనమామ. తన తండ్రి చనిపోవడంతో మేనమామ దగ్గర పెరిగాడు. 1882 మద్రాస్ అటవీ చట్టం చేశారు. ఈ చట్టం గిరిజనులు అడవుల్లో స్వేచ్ఛగా తిరగడాన్ని నిషేధించింది. పోడు వ్యవసాయాన్ని చేయనివ్వలేదు. రామరాజు నాయకత్వం వహించిన ప్రాంతాలు తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అల్లూరి సీతారామరాజుకు స్ఫూర్తి బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొందాడు. రామరాజు దాడులు చింతపల్లి, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం వంటి ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు పోలీస్ స్టేషన్లపై దాడులు చేశాడు. సీతారామరాజు అతని అనుచరులు తుపాకులు, మందుగుండు సామాగ్రి చేజిక్కించుకున్నారు. దమ్మనపల్లి ఘాట్ ఇక్కడ స్కాట్ కవాడ్తో సహా అనేక బ్రిటిష్ సైనికుల్ని తిరుగుబాటుదారులు చంపేశారు. 1922 డిసెంబర్లో సాండర్స్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్ కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం పంపించింది. వీరు పెగడపల్లి వద్ద మకాం వేశారు. అప్పటికే రహస్య జీవితం గడుపుతున్న సీతారామరాజు 4 నెలల తర్వాత బయటకు వచ్చాడు. మల్లు దొర, గంటం దొర ఇలాంటి గిరిజనుల నాయకత్వంలో గిరిజన దళాల్ని ఏర్పరిచి విల్లు, బాణాలతో పోరాటాన్ని కొనసాగించారు. 1922 డిసెంబర్లో ఈ తిరుగుబాటుని అణచివేయడానికి బ్రిటిష్ సైన్యానికి 1 సంవత్సరం పట్టింది. 1922 డిసెంబర్ నుండి 1 సంవత్సరం పాటు పట్టింది బ్రిటిష్ సైన్యానికి ఈ తిరుగుబాటుని అణచివేయడానికి. చింతపల్లి అడవుల దగ్గర సీతారామరాజుని బ్రిటిష్ సైన్యం బంధించింది. మంపా గ్రామం బ్రిటిష్ సైన్యం మంపా గ్రామం సమీపంలో కొయ్యూరు వద్ద రామరాజుని కాల్చి చంపింది. 1924 మే 7 కొయ్యూరు మంపా గ్రామం వద్ద మంపా గ్రామంలో ఉన్న కొయ్యూరు వద్ద అల్లూరి సీతారామరాజుని కాల్చి చంపిన సంవత్సరం 1924 మే 7. కొమరం భీం జన్మస్థలం కొమరం భీం జిల్లాలోని సంకేపల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి కొమరం భీంకి 15 సంవత్సరాల వయసప్పుడు అటవీ శాఖ దాడిలో కొమరం భీం తండ్రి మరణించాడు. కొమరం భీంకి 15 సంవత్సరాల వయసప్పుడు. సర్దాపూర్ గ్రామం కెరిమేరి మండలం. సర్దాపూర్ గ్రామానికి కొమరం భీం కుటుంబం వలస వెళ్ళింది. కొమరం భీం పోడు పద్ధతిలో వ్యవసాయం చేసేవాడు. సిద్దికి అనే జాగీర్దార్ నిజాంకి ఇన్ఫార్మర్. కొమరం భీం పొలాల్ని ఆక్రమించుకున్నది సిద్దికి అనే జాగీర్దార్. కొమరం భీం సిద్దికిని చంపేసి పోలీస్ చెర నుండి తప్పించుకొని అస్సాంకి పారిపోయాడు. కొమరం భీం
కాఫీ, తేయాకు తోటల్లో కార్మికుడుగా 5 సంవత్సరాల పాటు పనిచేశాడు. చదవడం, రాయడం నేర్చుకున్నది కొమరం భీం. కొమరం సూరు, కొమరం భీం మిత్రుడు. కొమరం సూరు నుండి తమ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాల్ని కొమరం భీం తెలుసుకునేవాడు. విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు పోరాటంతో, బిర్సాముండా తిరుగుబాటుతో కొమరం భీం స్ఫూర్తి పొంది నిజాంకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. కొమరం భీం బంబ్రాం దూపపెట్టి అడవిలో పశువుల్ని మేపినందుకు, వంటకి కట్టెపుల్లలు సేకరించినందుకు నిజాం ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు బంబ్రాం దూపపెట్టి. జల్, జంగల్, జమీన్. జల్ అంటే నీరు, జంగల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి అని గుర్తుపెట్టుకోండి. బంబురాం దూపపెట్టి అనే పన్నుల్ని కట్టొద్దని, తమ హక్కులు, జాతి స్వేచ్ఛ కోసం పోరాడమని కొమరం భీం ఇచ్చిన పిలుపుకి ఆదివాసీలు స్పందించారు. 12 గ్రామాలు భూమి కోసం అప్పటి ఆదిలాబాద్లోని 12 గ్రామాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. గెరిల్లా సైన్యం. గోండు, కోయా యువకులతో కొమరం భీం గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయుధాల ఉపయోగంలో గిరిజన ప్రజలకు శిక్షణ ఇచ్చాడు. జోడే ఘాట్ని కేంద్రంగా చేసుకొని కొమరం భీం గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించాడు. జోడే ఘాట్ అడవుల్లో ఒక పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో జరుగుతున్న పోరాటంలో కొమరం భీం మరణించాడు. గిరిజన ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయడానికి నిజాం ప్రభుత్వం హైమన్ డార్ఫ్ని నియమించింది. బ్రిటిష్ ప్రభుత్వ పారిశ్రామిక విధానం. 1850 మొదట ముంబైలో, తర్వాత అహ్మదాబాద్లో భారతీయ నూలు మిల్లులు స్థాపించబడ్డాయి. ఎంతో సాహసంతో బ్రిటిష్ ప్రభుత్వం సమయంలో మొదట ముంబైలో, తర్వాత అహ్మదాబాద్లో భారతీయ నూలు మిల్లులు స్థాపించబడ్డాయి. ఈ విధంగా భారత్లో కూడా యంత్రాలపై బట్ట తయారీ చేయడం మొదలైంది. ప్రత్యేక పన్ను. ఇంగ్లాండ్ నుండి దిగుమతవుతున్న బట్టపై ప్రత్యేక పన్ను విధిస్తే భారత్లో ఉత్పత్తి అవుతున్న బట్టకి రక్షిత మార్కెట్ దొరుకుతుందని విద్యావంతులు, కర్మాగార యజమానులు వాదించసాగారు. అయితే బ్రిటన్లోని వస్త్ర పరిశ్రమకు సహాయపడడానికి భారతీయ చేనేత కార్మికులు నేసిన బట్టపై బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక పన్నుని వేసింది. 1896లో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆదాయం గణనీయంగా పడిపోయింది. 3.5% పన్ను. బ్రిటన్ నుండి భారత్కి వస్తున్న బట్టపై ప్రభుత్వం విధించిన పన్ను 3.5% పన్ను. బ్రిటిష్ ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోవడంతో బ్రిటన్ నుండి భారత్కి వస్తున్న బట్టపై ప్రభుత్వం 3.5% పన్ను విధించింది. అయితే ఈ చర్య వల్ల బ్రిటిష్ బట్ట అమ్మకాలు దెబ్బ తినకుండా అంతే పన్నుని, అంటే 3.5% పన్నుని భారత్లో తయారవుతున్న బట్టపై కూడా విధించింది. భారత ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వం వద్ద ఈ పన్ను వల్ల దీర్ఘకాలం ఘర్షణ చెలరేగింది. ప్రభుత్వ మద్దతు లేకపోయినా భారతదేశంలో బట్ట, నూలు, పంచదార, జనపనార, కాగితం, అగ్గిపెట్టెలు, సిమెంట్ వంటి పరిశ్రమల్ని స్థాపించారు. అయితే ఇవి 1914 తర్వాత మాత్రమే వేగంగా వృద్ధి చెందాయి. మొదటి ప్రపంచ యుద్ధం. 1914-18లో భారతీయ పరిశ్రమలు. భారత్లోకి విదేశీ వస్తువుల దిగుమతి గణనీయంగా పడిపోయింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఓడలను, సరుకుని రవాణా చేసే ఓడల్ని యుద్ధానికి సంబంధించిన పనులకు మళ్లించడం వల్ల ఓడల కొరత కూడా ఏర్పడింది. యూరప్ కర్మాగారాల్లో యుద్ధానికి కావలసిన వస్తువుల్ని ఉత్పత్తి చేయసాగారు. ఈ పరిస్థితుల్లో భారత్లో ఏర్పాటు చేసిన కర్మాగారాలు తమ ఉత్పత్తిని, అమ్మకాల్ని పెంచుకున్నాయి. ఈ పరిస్థితుల్లో మొదటి ప్రపంచ యుద్ధంలో నెలకొన్న ఈ పరిస్థితుల్లో భారత్లో ఏర్పాటు చేసిన కర్మాగారాలు తమ ఉత్పత్తిని, అమ్మకాల్ని పెంచుకున్నాయి. ఈ అమ్మకాలతో ప్రేరణ పొంది పరిశ్రమలు వేగంగా విస్తరించాయి. యూరప్లోని యంత్రాల్ని దిగుమతి చేసుకొని కొత్త పరిశ్రమల్ని స్థాపించసాగారు. భవిష్యత్తులో కూడా భారతీయ సరుకులు పెద్ద సంఖ్యలో అమ్ముకోవడానికి విదేశీ వస్తువులపై పన్ను విధించాలి అని భారతీయ పారిశ్రామికులు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తీసుకురాసాగారు. అనేక కారణాల వల్ల ప్రభుత్వం ఈ కోరికలకు తలవంచాల్సి వచ్చింది, అంటే ఒప్పుకోవాల్సి వచ్చింది. 1917 తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా అనేక విదేశీ వస్తువులపై పన్ను విధించసాగారు. ఈ కారణంగా భారత్లో స్థాపించిన కర్మాగారాలు వేగంగా అభివృద్ధి చెందాయి.
భారతదేశ స్వాతంత్ర్య సమయంలో భారతీయ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు. సుదీర్ఘ పోరాటం తర్వాత భారతీయ పరిశ్రమలకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి కొంత సాయం లభించింది. ఆనాటికి చాలా కర్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటివి బ్రిటిష్ వారి చేతుల్లో ఉండడం వల్ల ఈ కంపెనీలకు ఎన్నో ప్రయోజనాలు సమకూరాయి. విదేశీ వ్యాపారం మొత్తం యూరప్ కంపెనీల చేతుల్లో ఉండడం వల్ల వాళ్లకు నిధుల కొరత లేదు. విదేశీ కంపెనీలకు సౌలభ్యం ఉన్న పరిస్థితుల్లో సైతం భారతీయ పారిశ్రామికవేత్తలు చాలా ప్రగతి సాధించారు. నూలు పరిశ్రమ భారతీయ పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉంది. ఉక్కు కర్మాగారం టాటా అనే పారిశ్రామికవేత్త జంషెడ్పూర్ వద్ద స్థాపించిన మొదటి ఉక్కు కర్మాగారం ఇది. ఈ సంస్థ పేరు టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. భారతీయ పారిశ్రామికవేత్తలు సాధించిన గొప్ప విజయాల్లో ఈ ఉక్కు పరిశ్రమ మొదటిది. యంత్రాల్ని తయారు చేసే పరిశ్రమలు ఇంకా భారత్లో స్థాపించబడనందున భారతీయ పారిశ్రామికవేత్తలు తమకు కావలసిన యంత్రాలన్నింటినీ విదేశాల నుండి కొనుగోలు చేయాల్సి వచ్చేది. భారతీయ శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి కోసం విదేశస్తులపై ఆధారపడాల్సి వచ్చేది. భారత పరిశ్రమల ప్రయోజనాల కోసం బ్రిటిష్ కాలంలోనే పారిశ్రామికవేత్తలతో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. ఇలాంటి సంస్థలు పారిశ్రామికవేత్తల సమస్యల్ని ప్రభుత్వం ముందు పెట్టేవి. అలాంటి ఒక సంస్థ ఫిక్కీ, వ్యాపార పరిశ్రమల భారతీయ సమాఖ్య. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. భారతీయ పరిశ్రమల్లో కార్మికులు 1850ల నుండి భారత్లో యంత్ర ఆధారిత పరిశ్రమలు స్థాపించబడసాగాయి. అతిపెద్ద పరిశ్రమ నూలు వడకడం, బట్ట నేయడం అతిపెద్ద పరిశ్రమగా ఉంది. 1905 నాటికి వస్త్ర పరిశ్రమల్లో 2.25 లక్షల కార్మికులు, జనపనార పరిశ్రమలో 1.5 లక్షల మంది కార్మికులు, బొగ్గు గనుల్లో 1,00,000 కార్మికులు పనిచేసేవారు 1905 నాటికి. ఉపాధి కోసం పట్టణాలకు రావడం వల్ల పట్టణాల్లో కార్మికుల సంఖ్య పెరిగింది. పెద్ద పారిశ్రామిక నగరాలు భారత్లో కాన్పూర్, ముంబై, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై వంటి అనేక పట్టణాలు పెద్ద పారిశ్రామిక నగరాలుగా మారాయి. పని పరిస్థితులు తొలి దశలో మిల్లుల్లో పని సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయం తర్వాత ముగిసేది. తొలి దశలో మిల్లుల్లో పని. భోజనాలకు ఖచ్చితమైన విరామం అనేది ఉండేది కాదు. వారానికి ఒకరోజు సెలవు కూడా వీళ్ళు రూపొందించిన రూల్స్లో లేదు, కండిషన్స్లో లేదు. వారానికి ఒకరోజు సెలవు కూడా ఉండేది కాదు. ముఖ్యమైన పండుగలకు మాత్రమే మిల్లు యజమాని సెలవిచ్చేవాడు. నెల అయిన తర్వాత మొత్తం కూలీ చెల్లించేవారు. ఉత్పత్తి చేసిన సరుకుల్ని బట్టి కూలీ చెల్లించేవారు. ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలీ అన్న నియమాన్ని చెల్లించేవారు. ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలీ అన్న నియమాన్ని యజమానులు చేశారు. యజమానులు ఎంత ఉత్పత్తి చేస్తే అంత కూలీ అన్న నియమాన్ని యజమానులు రూపొందించారు. కార్మికుల తప్పు లేకున్నా, అంటే యంత్రాలు పనిచేయకపోయినా, ముడిసరుకు అందడం ఆలస్యం అయినా ఉత్పత్తి సరిగా జరిగేది కాదు. సో కార్మికుల తప్పు లేకున్నా ఉత్పత్తి కాకుంటే కార్మికుల వేతనంలో కోత విధించేవారు. ప్రతి చిన్న విషయానికి పనికి ఆలస్యంగా వచ్చారని జరిమానాలు విధించేవారు. కార్మికులందరూ పురుషులు, స్త్రీలు, పిల్లలు వేసవిలో 14 గంటలు, శీతాకాలంలో 12 గంటలు పనిచేయాల్సి వచ్చేది. వేసవిలో 14, శీతాకాలంలో 12 గంటలు. ఉపాధికి ఎలాంటి భద్రత ఉండేది కాదు. 1880 మిల్లుల్లో విద్యుత్ బల్బులు బిగించసాగారు. వెలుతురు ఉండే సమయం పెరగడంతో పని గంటలు కూడా పెరిగేవి. అంతకుముందు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పనిచేసేవారు. ఇప్పుడు వెలుతురు సమయం పెరగడంతో పని గంటలు పెరిగేవి. ప్రతి కార్మికుడితో 15 గంటలు పని చేయించుకోవడం సాధారణమైంది. నష్టాలు వస్తే కొందరు కార్మికుల్ని తొలగించేవారు, ఉన్న కార్మికుల వేతనాల్ని తగ్గించేవారు. ఒకవేళ కర్మాగారం లాభాలు ఆర్జించినా కార్మికుల వేతనాలు పెంచేవారు కాదు. సో లాభాలు ఆర్జించినా కూడా కార్మికుల యొక్క వేతనాల్ని పెంచేవారు కాదు. కార్మికుల పోరాటాలు 1870 ముంబైలో ఒకటి తర్వాత ఒకటి సమ్మెలు జరిగాయి. మొదట్లో కార్మికులకు సంఘాలు లేవు. మిల్లులో కార్మికులందరూ కలిసి సమ్మె చేసి యజమానులపై ఒత్తిడి తెచ్చేవారు. 1892 ముంబై మిల్లు యజమానులు కూలీల వేతనాలు తగ్గించాలన్న
ఆలోచన చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని కర్మాగారాల కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు. కార్మికుల గురించి కర్మాగారాల తనిఖీ అధికారి ఇలా రాశాడు. కర్మాగారాల్ని తనిఖీ చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం తనిఖీ అధికారిని నియమించింది. కార్మికుల గురించి తనిఖీ అధికారి ఇలా రాశాడు. కూలీ రేటు తగ్గిస్తే ముంబై మొత్తం సమ్మె జరిగే అవకాశం ఉంది. కార్మికులకు సంఘటిత కార్మిక సంఘం లేకపోయినా కార్మికుల్లో చాలామంది ఒకే కులాలకు లేదా ఒకే వంశాలకు లేదా ఒకే గ్రామాలకు చెందినవారు కాబట్టి వారు తేలిగ్గా ఏకం అవుతారు, ఒకటి అవుతారు. 1900 నుంచి 1901 మధ్య ముంబైలోని 20 కర్మాగారాలు కార్మికుల వేతనాన్ని 12.5% తగ్గించాయి. దీనికి స్పందనగా 20,000 కార్మికులు పని మానేసి సమ్మెకు దిగారు. 20 కర్మాగారాలు 10 రోజుల పాటు మూసివేయబడ్డాయి. 20 కర్మాగారాలు కార్మికుల వేతనాన్ని 12.5% తగ్గించాయి. స్పందనగా 20,000 కార్మికులు పని మానేసి సమ్మెకు దిగారు. 20 కర్మాగారాలు 10 రోజుల పాటు మూసివేయబడ్డాయి. 1900 నుండి 1901 మధ్య ముంబైలో 1919 జీవన వ్యయం పెరిగినా కార్మికుల వేతనాలు పెరగడం లేదు. దీంతో ముంబైలోని అన్ని కర్మాగారాల కార్మికులు సమ్మె చేయడం వల్ల 12 రోజుల పాటు మిల్లులు పనిచేయలేదు. కార్మికులు తమ వేతనాల కోసమే కాకుండా బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్ర్యం కోసం కూడా పోరాడారు. 1908లో బ్రిటిష్ ప్రభుత్వం లోకమాన్య తిలక్కి 6 సంవత్సరాల దేశ బహిష్కరణ శిక్ష విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ముంబై కార్మికులు 6 రోజుల మెరుపు సమ్మెకు దిగారు. 6 సంవత్సరాల దేశ బహిష్కరణ శిక్ష విధిస్తే 6 రోజులు కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. సో మీరు ఇక్కడ చూస్తే మొత్తం సమ్మెలన్నీ కూడా ముంబైలోనే జరిగాయి. ముంబై సో ముంబై సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కార్మికుల సమస్యల పరిష్కారం. మొదట్లో భారతదేశంలో విద్యావంతులైన వారిలో చాలామంది కార్మికుల సమస్యల్ని పట్టించుకోలేదు. భారతదేశంలో పరిశ్రమల్ని ఎలా అభివృద్ధి చేయాలన్న దానికే ప్రాధాన్యత ఇచ్చారు. పని పరిస్థితుల గురించి తొలి దశలో అంతగా ఆలోచించలేదు. అయితే దీనికి విరుద్ధంగా బ్రిటన్లోని కర్మాగార యజమానులు, వ్యాపారస్తులు, సామాజిక కార్యకర్తలు భారతదేశ కార్మికుల పని పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తపరచసాగారు. ఈ సమస్యల వైపుకి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి కృషి చేయసాగారు. కార్మికుల పరిస్థితుల్ని మెరుగుపరచడానికి బ్రిటన్లో మాదిరిగానే భారత్లో చట్టాలు ఉండాలని బ్రిటన్ పారిశ్రామికవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఒత్తిడి చేయసాగారు. బ్రిటన్లో వారు ఈ ఒత్తిడి కారణంగా పని గంటలు తగ్గించడానికి, కార్మికులకు సెలవులు ఇవ్వడానికి చట్టాలు చేయాలని ప్రభుత్వం తలపోయసాగింది. అనుకోసాగింది. దీనిని భారత్లోని పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్లోని పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు కార్మికుల యొక్క పని గంటలు తగ్గించడాన్ని, సెలవులు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. స్థిర ఆదాయాలు, సెలవు వంటి సౌకర్యాలు కల్పిస్తే మిల్లు ఉత్పత్తి తగ్గిపోతుందని, యజమానుల ఖర్చులు పెరిగిపోతాయని వీరు వాదించారు. దీనివల్ల ఉత్పత్తి చేసే వస్తువుల ఖర్చు పెరిగిపోయి బ్రిటన్ నుండి వచ్చే వస్తువులు తేలిగ్గా అమ్ముడై భారతదేశంలోని పరిశ్రమల ప్రగతి కుంటుబడుతుంది అని వీరి ఆలోచన. పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు ఈ విధంగా వాదించేవారు. కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు. 1881 ప్రభుత్వం మొదటి కర్మాగారాల చట్టం చేసింది. 1881 దీని ద్వారా ప్రత్యేకించి పనిచేసే పిల్లల సంక్షేమం కోసం నియమాల్ని రూపొందించింది. ఆ నియమాలు 1881 కర్మాగారాల చట్టం నియమాలు. 7 సంవత్సరాలలోపు పిల్లల్ని కర్మాగారాల్లో నియమించకూడదు. 7 నుండి 12 సంవత్సరాల పిల్లలతో రోజుకి 9 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు. రోజులో 1 గంట విరామం ఇవ్వాలి. నెలలో 4 రోజులు సెలవులు ఇవ్వాలి. 1891లో మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేశారు. నియమాలు. మహిళా కార్మికులతో రోజుకి 11 గంటలకు మించి పని చేయించకూడదు. మహిళా కార్మికులకు రోజుకి 1.5 గంటల విరామం ఇవ్వాలి. పిల్లల పని గంటల్ని 9 నుండి 7 గంటలకి తగ్గించారు. 9 సంవత్సరాలలోపు పిల్లల్ని కర్మాగార యజమానులు పనిలో పెట్టుకోకుండా నిషేధించారు. ఇక్కడ 1881లో 7 సంవత్సరాలలోపు పిల్లల్ని కర్మాగారాల్లో నియమించకూడదు. 1891లో రూపొందించిన చట్టం ప్రకారం 9 సంవత్సరాలలోపు పిల్లల్ని పనిలో పెట్టుకోకుండా నిషేధించారు.
పరిశ్రమల్లో పురుషులు అధిక సంఖ్యలో పనిచేస్తున్నా వీరి కోసం 1911 వరకు ఎలాంటి చట్టాలు చేయలేదు. 1911 కర్మాగారాల చట్టం వయోజన పురుష కార్మికులతో రోజుకు 12 గంటల కంటే ఎక్కువ పని చేయించుకోకూడదు. 6 గంటల పని తర్వాత అరగంట పాటు విరామం ఉండాలి. కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేస్తే భారతదేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందవని ఇక్కడి విద్యావంతులు కూడా విశ్వసించసాగారు. 1875లో బెంగాల్లోని దినపత్రికలో ప్రచురితమైన కొన్ని వాక్యాలు ఆనాటి ఆలోచనల్ని వ్యక్తపరుస్తాయి. ఈ కొత్త పరిశ్రమల్ని నాశనం చేసే కంటే కార్మికుల్లో అధిక సంఖ్యలో మరణాల్ని కొనసాగివ్వడం సరైనది. మన పరిశ్రమల్ని నాశనం చేసే కంటే కార్మికుల్లో అధిక సంఖ్యలో మరణాల్ని కొనసాగనివ్వడం సరైంది. మన పరిశ్రమలు బాగా నిలదొక్కున్న తర్వాత కార్మికుల ప్రయోజనాలు కాపాడవచ్చు అని ఆ రోజుల్లో దారుణంగా ఆలోచించేవారు. ఆనాటి పారిశ్రామికవేత్తలు మరియు విద్యావంతుల యొక్క ఆలోచన ఇది. అయితే భారతదేశంలో నెలకొల్పిన కర్మాగారాలు లాభాల్ని ఆర్జించసాగాయి. రోజురోజు కొత్త కర్మాగారాలు స్థాపించబడ్డాయి. పారిశ్రామిక అభివృద్ధి అనేది కార్మికుల చేతుల్లో ఉండడం వల్ల పని పరిస్థితుల్లో పెరుగుదలని కార్మికులు కోరుకున్నారు. కార్మిక సంఘాలు కొంతమంది విద్యావంతుల సాయంతో కార్మికులు తమ సొంత సంఘాల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవి సమ్మెలు నిర్వహించేవి, మిల్లు యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకునేవి. క్రమంగా కార్మిక సంఘాలు సమ్మె కాలంలోనే కాకుండా కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం సంవత్సరం పొడవునా పనిచేయసాగాయి. ఇలాంటి సంఘాలు 1920ల నుండి ఏర్పడసాగాయి. సోషలిస్టు భావాలతో ప్రభావితమైన వారు వీళ్లలో ఎక్కువగా ఉండేవారు. గిర్ని కాంగార్ యూనియన్, దీని కింద ముంబై కార్మికులు సమ్మె చేసి మంచి ఫలితాలు సాధించారు. మజ్దూర్ మహాజన్, అహ్మదాబాద్లో గాంధీ ప్రభావంతో ఏర్పడ్డ శక్తివంతమైన కార్మిక సంఘం మజ్దూర్ మహాజన్ 1931. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్. 1931 ఇంగ్లాండ్లోని లాంగ్షైర్లో మిల్లు కార్మికులు గాంధీజీని కలిసి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. కార్మిక సంఘాల ఏర్పాటుతో ప్రభుత్వం, మిల్లు యజమానులు ఆందోళన చెందసాగారు. సమ్మెలపై పరిమితులు విధిస్తూ చట్టాలు చేయసాగారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కార్మికుల అధికారుల్ని నియమించింది. సంఘాల ద్వారా కాకుండా ఈ కార్మిక అధికారుల ద్వారా కార్మికులు తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేయసాగింది. అయితే కార్మికులు దీనికి అంగీకరించలేదు. తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి తమ సొంత సంఘాల్ని ఏర్పాటు చేసుకోవడమే సరైనది అనుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.